దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామంన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ఆశీస్సులు మీకు అందిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? నేనైతే దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాను. నా కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి నేను క్షేమాభివృద్ధిలో ఉన్నాను. మీరు కూడా అట్టి రీతిగానే ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము ధ్యానాంశముగా చదువుకుందాం. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతోటి దేవుడు మాట్లాడుతూ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నరపుత్రుడా అని పిలిచి చెప్తా ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతోటి యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కడ దేవుడు మాట్లాడినా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. నరపుత్రుడా, నరపుత్రుడా అని. ఆ మాట మాట్లాడి యెహెజ్కేలుతోటి పిలిచి అంటున్నటువంటి మాట ఏంటంటే, చెప్పేటువంటి సందేశం ఏంటంటే, చక్కగా నిలవబడుము. వింటున్నారా ఈ మాట? చక్కగా నిలవబడుము అని యెహెజ్కేలుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా నిలవబడుము అని అంటున్నాడా, నిలవబడుము అంటున్నాడా? మనం గమనిస్తే చక్కగా అనేటువంటి పదం కూడా అక్కడ దేవుడు మాట్లాడాడు. ఆ మాట కూడా వ్రాయించాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి ప్రతి మాట, ప్రతి పదము, ప్రతి అక్షరము చాలా విలువ ఉన్నటువంటివి. అనవసరంగా దేవుడు ఏది కూడా మాట్లాడాడు కదా. వ్యర్థంగా దేవుడు ఏ పదాన్ని వ్రాయించడు, అనుమతించడు. చక్కగా నిలవబడు అని అంటున్నాడు అంటే దేవుడు మనతోటి కూడా నేటి దినమున ఈ సమయమున ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనము ఎలా ఉన్నాము ఆలోచన చేసుకోవాలి. మనం కూర్చొని ఉంటే నిలబడి ఉండమని చెప్పవచ్చు, కానీ నిలబడినా కూడా దేవుడు అంటున్నాడు నీవు చక్కగా నిలవబడుము అంటున్నాడు. మనము నేటి దినాన ఈ మాటను కూడా మనము ఆలోచన చేయాలి. మనము నిలబడినటువంటి స్థితిలోనే ఉండి ఉండవచ్చు కూడా. దానిని బట్టి దేవుడు సంతోషించి ఆగిపోట్లా. నువ్వు చక్కగా నిలబడుము అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా నిలబడుము అని అంటున్నాడు దేవుడు అంటే, దేవుడు మనతో నేటి దినాన్ని మాట ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనము చక్కగా నిలబడలేదేమో కదా. నేను నిలబడ్డాను కదా, ఎందుకు మళ్ళీ నన్ను నిలబడమంటున్నాడు దేవుడని అనుకోవద్దు. కానీ నేను చక్కగా నిలబడలేదేమో, సరిగా నిలబడలేదేమో, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా నా నడక లేదేమో, నా ప్రవర్తన లేదేమో, అందుకే నన్ను సరి చేసుకోమంటున్నాడు. అందుకే నా నడక, నేను నడిచేటువంటి విధానము మార్చుకోమంటా ఉన్నాడు అనేటువంటి ఆలోచన నేటి దినాలలో ప్రజలలో, జనులలో లేకపోతూ ఉంది. అందుకే దేవుని యొక్క దీవెనలు వాళ్ళు పొందుకోలేకపోతూ ఉన్నారేమో. దేవుని యొక్క మాటను వాళ్ళు వింటున్నారు కానీ గ్రహించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారేమో. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనము ఎదుటుగా ఉన్నటువంటి వారు, మన ఎదురు ఉన్న వాళ్ళు మనలను చూపించి ఈ తప్పు నువ్వు చేస్తున్నావంటే మన కోపం వస్తుంది. మనకున్నటువంటి అహం దెబ్బతింటుంది కదా. అవును కదా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సరిగా ప్రార్థన చేయట్లేదంటే కోపం వస్తుందా లేదా?
నువ్వు చదువుతున్నా కానీ నువ్వు సరిగ్గా చదవట్లా అని చెప్తా ఉన్నారు. ఆ మాట అంటే స్టూడెంట్స్ కోపం వస్తుంది. నేను పొద్దున వెళ్తున్నాను కాలేజీకి, స్కూల్కి. ఉదయం 7 వెళ్తే సాయంత్రం 7 గంటల దాకా 12 గంటలు, 1 గంట భోజనం తప్ప అసలు ఆటలు లేవు, ఏమి లేవు. మేము ఇంకెలా చదవాలి అనుకుంటున్నాం, కానీ నీ మార్కులు వేయి. చదువుతున్నావు ఉదయం నుంచి సాయంత్రం వరకు, కానీ నువ్వు చక్కగా చదివితే నీకు మార్కులు వస్తాయి. చదవాల్సినటువంటి పద్ధతిలో చదివితే, చదివేటువంటి విధం ఒకటి ఉంది కదా. స్టూడెంట్స్ అందరికీ టీచ్ చేస్తూ ఉంటారు స్కూల్స్లో, కాలేజెస్లో. వాళ్ళు చెప్పినటువంటి రీతిగా నువ్వు చదవట్లా, అందుకే నీకు మార్కులు రావట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చక్కగా నిలబడము, చక్కగా నిలబడము. మనము చేసేటువంటి ప్రతి పని చక్కగా చేయాలి, చక్కగా చేయాలి. ఎందుకు దేవుడు నిలబడమంటున్నాడు? ఎందుకు దేవుడు అలా అంటున్నాడు అంటే, నేను నీతో మాటలాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మొదటి వచనంలోనే ఆ మాట వ్రాయబడి ఉంది కదా. యేసుకేలు నువ్వు చక్కగా నిలబడు. ఎందుకయ్యా, ఎందుకు దేవా నేను నిలబడేదంటే, నేను నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడాలి అంటే నువ్వు నిలబడాల్సిందే. నేను మాట్లాడాలి, నా మాట నువ్వు వినాలి అంటే నువ్వు నిలబడినటువంటి అనుభవం కాదు, ఇంకా చక్కగా నిలబడాలి. ఆ అనుభవంలోనికి నువ్వు రావాలి. నేను నిలబడ్డాను, నాతో మాట్లాడంటే దేవుడు మాట్లాడ్డంట. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడాలి. నేను నిలబడకపోతే దేవుడు నీతో మాట్లాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడు. దేవుడు నీకు తోడుగా ఉండడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండవచ్చేమో, కానీ నీ పద్ధతుల ద్వారా నీకు తెలియకుండా దేవునికి నీకు ఎడబాటు అనేటువంటిది వచ్చేసింది. దినములు గడిచే కొద్దీ ఎడబాటు ఎక్కువైపోతూ ఉంది. కొంచెం ఎడబాటే ప్రారంభ సమయంలో, తర్వాత దేవుని మాట విననప్పుడల్లా మీ మధ్యలో దూరం పెరిగిపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవుని హత్తుకొని ఉన్నావా? దేవునికి నీకు ఎడబాటు పెరిగిపోతూ ఉందా? ప్రారంభ దినాలలో దేవుని హత్తుకొని ఉన్నటువంటి అనుభవం నీలో ఉండి ఉండొచ్చు. రక్షణ పొందినటువంటి దినాలలో ఉత్సాహంగా దేవుని వెంబడించవచ్చు నువ్వు. ఈ అనుభవం కూడా నీకు ఉండి ఉండొచ్చేమో. కానీ ఏదో ఒక సమయమున దేవుని యొక్క మాటను నువ్వు వ్యతిరేకించినటువంటి ఆ దినము, ఆ సమయము మొదలుకొని దేవునితో నీకున్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని నువ్వు కొనసాగించుకొనకపోతే, దేవునితో నీకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసము, లేకపోతే దేవుని హత్తుకొని ఉన్నటువంటి నీవు దేవుని విడిచిపెట్టి ఉన్నటువంటి ఆ కొద్ది సమయము, అది బహుకాలంగా మారిపోతుంది. బహుకాలంగా మారిపోతుంది. ఎక్కువ సమయం కలుగుతూ ఉంటుంది. నేటి దినాన నువ్వు రోజు దేవునికి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావు. ఈరోజు ప్రార్థన చేయలా. రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని మాటలు వింటా ఉన్నావు. ఈరోజు నువ్వు చేయలేదు, రేపటి దినాన నువ్వు చేయలేదు, తర్వాత రోజున మరలా చేయలేదు. ఏమైపోయింది? దేవునితో నీకున్నటువంటి ఆ అనుబంధము క్రమంగా అది దూరం అయిపోతూ ఉన్నది. దేవునికి నీకు మధ్యలో దారి ఏర్పడిపోయింది. అపవాది నడిచేటువంటి దారి. కొంచెము గ్యాప్ ఉంటే దేవునితో నీకు, దాన్నే అపవాది ఉపయోగించుకుంటాడు కదా. మరి వాడు స్వేచ్ఛగా నడిచేటువంటి అవకాశము నువ్విస్తున్నావా? దేవుడు ఇస్తున్నాడా? తప్పకుండా నువ్వు నేనే ఇస్తా ఉన్నాం, మనమే. ఎందుకయ్యా అంటే, దేవునితోటి నడిచేటువంటి ఆ క్రమములో దేవుని యొక్క ఇష్టమును నువ్వు నెరవేర్చటం లేదేమో. నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలవబెట్టడానికి నీకు మార్గాన్ని ఆయన సరళం చేశాడు.
నువ్వే ఆ మార్గంలో నడవటం లేదేమో కదా. దేవుడు నీతో మాట్లాడాడు అనేక సార్లు కూడా. ప్రత్యక్షంగా నువ్వు కూర్చొని ఉంటే ఒక వెలుగు వచ్చి ఆ వెలుగులో నుండి నీకు స్వరము వినపడకపోయి ఉండొచ్చేమో, ఆ అనుభవం నీకు కలగనటువంటి రీతిగా ఉండవచ్చేమో. కానీ నువ్వు మందిరానికి వెళ్తున్నావు, దేవుని యొక్క వాక్యం వింటున్నావు, ఇలాగ టీవీ ముందు కూర్చోనో, ల్యాప్టాప్ ముందు కూర్చోనో, సిస్టమ్ ముందు కూర్చోనో, లేకపోతే మొబైల్లోనో దేవుని యొక్క వాక్యం వింటున్నావు, మీటింగ్కి వెళ్ళి వింటున్నావు. ఆ సమయమున ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు తన పక్షముగా నిలవబడినటువంటి తన దాసుని ద్వారా, తన సేవకుని ద్వారా, కుమారుని ద్వారా నీతో అనేక సార్లు మాట్లాడాడు కూడా. మాట్లాడాడు ఈ రీతిగా, ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా. మనం ఏం చేస్తున్నాం? ఎవరో పాస్టర్ అంటలే, ఎవరోలే ఈయన, ఎవరో దేవదాస్ అంట అని మనం నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అనుభవంలో మన జీవితాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిర్లక్ష్యంగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మాటను వినేటువంటి విషయంలో నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటే దేవునికి నీకు మధ్యలో ఎడబాటు అనేటువంటిది కలిగి ఉన్నటువంటి ఎడబాటు ఎక్కువైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎందుకు చక్కగా నిలవబడమని దేవుడు చెప్తా ఉన్నాడు అంటే, మనము నిలబడలేనటువంటి స్థితి ఒకటి మన జీవితంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ స్థితి నీకు కనిపించకపోవచ్చు, నువ్వు ఎలా నిలబడ్డావో నీకు తెలియట్లా, కానీ దేవునికి తెలుసు నువ్వు ఎలా నిలబడి ఉన్నావో. అంటే దీనిని మన యొక్క వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో గమనించినట్లయితే, దేవుడు నేటి దినాన మనతో ఈ మాట అంటూ ఉన్నాడు అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. దేవుడు ఈరోజు ఈ మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే నువ్వు నిలబడలేని స్థితిలో ఉన్నావేమో కదా. రక్షణ పొందినటువంటి అనుభవం నీలో కలిగి ఉండొచ్చు, కానీ చక్కగా నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నావు. అంటే నువ్వు ఎక్కడో వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. దానికి కారణం ఏంటి ఆలోచన చేస్తే, లూకా సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఒక సందర్భాన్ని వైద్యుడైనటువంటి లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చదువుదాం ఆ మాటలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం ఒకసారి ధ్యానంలో చూచినట్లయితే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచర్య చేసినటువంటి దినములలో, ఈ లోకంలో శరీరధారిగా ఆయన జీవించినటువంటి ఒక సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక మందిరానికి వెళ్ళాడు, ఒక సమాజ మందిరానికి, ఒక దేవుని యొక్క మందిరానికి. నేటి దినాల్లో ఉన్నాయి కదా, అట్లాగా ఒక మందిరానికి ఆయన వెళ్ళినటువంటి ఆ సందర్భము నాటి దినాన జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఎలా ఉన్నదంటే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీగా ఉన్నది. ఆమె నడుము వంగిపోయి ఉంది, అంటే నిలబడలా సరిగ్గా స్ట్రైట్గా, వంగిపోయినటువంటి స్థితిలో ఉంది. ఎంతకాలం నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి ఆమె నడుము వంగిపోయి
ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా నిలబడలేకుండా ఆమె నడుము వంగిపోయి ఉన్నదంట. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనం చక్కగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాటి దినాన ఆమెను చూస్తే ఆమె నడుము వంగిపోయింది. కారణం ఏంటి? నడుము వంగిపోయి ఉండటానికి కారణం ఏంటి అంటే అక్కడ వైద్యుడు రాస్తా ఉన్నటువంటి మాట, బలహీనపరిచేటువంటి దెయ్యము ఆమెను పీడిస్తూ ఉన్నదంట. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ. అంటే ఆమె వంగిపోయి ఉండడానికి కారణం ఏంటంటే ఆ దెయ్యము, అక్కడ దెయ్యం అనేటువంటి ఆ పదము దగ్గర ఒకటని అంకి వేసి కింద ఆ పేజీ చివరిలో ఫుట్నోట్లో వ్రాయబడింది ఆత్మ. దెయ్యము పట్టినటువంటి ఆత్మ, దురాత్మ ఆమెను పట్టుకొని ఉన్నదంట, పీడిస్తూ ఉన్నది. అందుకని 18 సంవత్సరాల నుంచి ఆమె నిలబడలేని స్థితిలో ఉన్నది. చక్కగా 18 సంవత్సరాల నుంచి ఆమె ఆ రీతిగా బాధపడతా ఉండటం ప్రభువారు చూచారు. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆమె అందును బట్టి నడుము వంగిపోయి చక్కగా నిలబడలేకుండా ఉన్నదంట. ఎంత మాత్రము కూడా నిలబడలేకపోతాం. మన జీవితాల్లో ఈ అనుభవం మనకు తెలియకుండా కనిపిస్తూ ఉన్నదేమో, మనకు తెలియట్లా, కానీ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు చక్కగా నిలబడమంటున్నాడంటే దేవునికి కనిపించింది. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట లూకా సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ వాక్యం చెప్తున్న మాట, యేసు ఆమెను చూచి. ఒక మాట ఇక్కడ మనం ఆగుదాం. యేసయ్య ఆమెను చూచి ఆమెను రమ్మని పిలిచారు. అవును కదా, ఆమె అనుకుంటా ఉంది నేను బాగానే ఉన్నానులే అని. 18 సంవత్సరాల నుంచి అదే ఆలోచన, అదే భావన ఆమె కలిగి ఉండవచ్చేమో. నేటి దినాన మన పరిస్థితి కూడా ఇలానే ఉన్నదేమో. ఆలోచించేయండి. మనం ఏమనుకుంటున్నాము, నువ్వేమనుకుంటున్నావు? ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వెలా భావిస్తూ ఉన్నావు నీ యొక్క జీవితము గురించి? నేను బాగున్నానులే, ఆరోగ్యంగా ఉన్నా, నా యొక్క స్థితి బాగానే ఉన్నది, బాగా చదువుకున్నా, కొంచెం తెలివితేటలు కూడా నాకున్నాయి. కొంతమంది అనుకుంటారు నేను చాలా తెలివిగలవాడిని అని కూడా అనుకుంటారు. నా బిడ్డలు తెలివి కలిగిన వాళ్ళు, చక్కగా సెటిల్ అయిపోయారు. ఎక్కడున్నాడమ్మా మీ బాబు? యుఎస్లో ఉన్నాడండి. మీ పాప ఆస్ట్రేలియాలో పీజీ చేస్తూ ఉంది, ఎంఎస్ చేస్తూ ఉంది. వాళ్ళకేమీ కొద్దువు లేదు, సెటిల్ అయిపోయారు, చక్కగా ప్రాబ్లం లేదు అని నువ్వనుకుంటున్నావు నీ చూపును బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మన చూపునకు దేవుని చూపునకు చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఒక సందర్భం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చూస్తే నీకు పైకే కనిపిస్తూ ఉంటుంది, అంతరంగము నీకు కనపడదు. దేవుడు మన యొక్క అంతరంగమును చూసేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన, నీ ఆలోచన చాలా వ్యత్యాసం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తలంపుకి దేవుని తలంపునకు చాలా తేడా ఉంది. అలానే నీ చూపుకి దేవుని చూపుకి చాలా తేడా ఉంది. నువ్వు పై రూపాన్ని మాత్రమే చూడగలవు, కానీ దేవుడు అంతరంగమును చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగమును ఎరిగినటువంటి వాడు దేవుడు. యెషయా కుమారుల్లో నేను ఒకరిని రాజుగా అభిషేకిస్తాను, నియమిస్తానని దేవుడు పంపితే ప్రవక్త వచ్చి చూసినప్పుడు యెషయా యొక్క పెద్ద కుమారుడు వచ్చాడు, చక్కగా ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉంది, అంతా బాగుంది. ఇతడేనేమో నేను అభిషేకించాల్సినటువంటి వాడని ప్రవక్త అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇతడు కాదు.
ఇతడు కాదు. ప్రియదేవుని బిడ్డలారా, తర్వాత మరొకరిని పిలిస్తే అతడేమో అని అనుకుంటే దేవుడు అంటాడు అతడు కాదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను అంతరంగాన్ని చూసేటువంటి వాడిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ చూపు వేరు, దేవుని యొక్క చూపు వేరు. నీ ఆలోచన విధానం వేరు, దేవుని యొక్క ఆలోచన విధానం వేరు. నువ్వనుకుంటున్నావు నా బిడ్డలు ఈ లోకంలో చాలా గొప్పగా ఉండాలి, నేను చేసేటువంటి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అని నువ్వనుకుంటున్నావు. కానీ దేవుడు ఎలా ఉన్నాడో కదా, నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల నిన్ను హెచ్చించేటువంటి విధము దేవుడు ఎలాగ ఆలోచించాడో నీకు తెలియదేమో కదా. ఎందుకంటే దేవుని యొక్క మనస్సు నీకు తెలియదు. మనం ఈ లోకపు వరకే, ఇంతవరకే మనం చూస్తాం. కానీ దేవుడు మనకు కనిపించనటువంటిది కూడా ఆయన చూసేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ కలిగి ఉంటే నువ్వే ఇంకా కొంచెమే ప్రభువా నాకు ఒక ఉద్యోగం ఉంటే చాలు ఆయన, 1,00,000 రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయాలి, నీ బిడ్డలను చేయాలని దేవుడు అనుకుంటా ఉంటే వారు మార్గం వారు సరిగా నడవట్లా, వారు దేవుని యొక్క మార్గంలో నిలవట్లా. రక్షణ పొందారు, బాప్తిజం పొందారు, కానీ దేవునికి దూరంగానే ఉంటా ఉన్నారు. నేను ఒక వ్యక్తిని అడిగాను, బాప్తిజం పొందినటువంటి యవ్వన బిడ్డే. తను యుఎస్లో ఎంఎస్ చేస్తూ ఉంది. అడిగాను నేను, ప్రార్థన చేసుకుంటున్నావా రోజు అంటే చేస్తున్నాను అంకుల్ అంది. బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నాను. ఎంతసేపు అంటే 5 నిమిషాలు. లిటరల్గా ఇదే మాట చెప్పింది, 5 మినిట్స్ అంకుల్. 5 నిమిషాలు నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటే, 5 నిమిషాల్లోనే నువ్వు దేవుని మాటలు వింటా ఉంటే ఏం వింటున్నావు నువ్వు? దేవునితో 5 నిమిషాలు నువ్వు గడపటానికి అతి కష్టంగా నువ్వు సమయాన్ని కేటాయిస్తూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు ఎలా పొందుకోగలవు? అవును కదా. నేను రక్షణ పొంది పీజీ చేయటానికి వెళ్ళా, మంచిదే. కానీ దేవునితోనే సహవాసము దినదినము అభివృద్ధి చెందాలి. కానీ 5 నిమిషాలు నువ్వు గడుపుతూ ఉంటే, గడిపినటువంటి ఆ కొద్ది సమయం కూడా ఏక మనస్సు లేనటువంటి స్థితిలో నువ్వు గడుపుతూ ఉంటే, దేవుని యొక్క మాటలు వినేటువంటి సమయంలో కూడా ఏకాగ్రతతో దేవుని మాటను వినకపోతే నీకు అది ఆశీర్వాదమా? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం నడిచేటువంటి విధమే దేవునికి మనకు మధ్యలో ఎడబాటును కలుగజేస్తుంది. దానిని ఆ ఎడబాటు పెరిగిపోవటానికి కూడా కారణమవుతూ ఉంటుంది. బలహీనపరిచేటువంటి దెయ్యము ఆత్మ ఆమె నడుము వంగిపోయి ఉండటానికి కారణమైంది. యేసయ్య దానిని చూచాడు. నువ్వు చూస్తున్నావు, నీ జీవితాన్ని నువ్వు చూస్తున్నావు, నీ బిడ్డల భవిష్యత్తును నువ్వు చూసినప్పుడు నువ్వు అనుకుంటావు నాకేం పర్వాలేదు, నా బిడ్డలకేం పట్ల, వాళ్ళు వెల్ సెటిల్డ్ అండి అంటారు, అనుకుంటారు. కానీ వారి పతనం ప్రారంభమైందేమో ఆలోచన చేశారా? చాలామంది అంటున్నారు మాకేం పర్వాలేదు, మా బిడ్డలు చక్కగా సెటిల్ అయిపోయారు, అక్కడ ఒక కారు కొనుక్కున్నారు, కొన్ని రోజులు పోతే వాళ్ళు ఇంకా ఇండియా రారు, అక్కడే సెటిల్ అయిపోతారు. ఒక ఇల్లు కొనుక్కుంటారు, అక్కడే వాళ్ళు లైఫ్ సెటిల్ అయిపోతుందండి అని అనుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ వారు లోకముతో స్నేహం చేస్తున్నారేమో, పాపమును ప్రేమిస్తున్నటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారేమో, జారిపోతూ ఉన్నారేమో. నా కాలు జారి కొంచెమే తప్పెను అనేటువంటి మాట కీర్తనకారుడిలాగా వాళ్ళు కూడా జవాబిస్తారేమో. ఆత్మీయ స్థితి ఎలా ఉందని అడిగితే
దేవునితోటి సమయాన్ని వెచ్చించకపోతే, దేవుని సన్నిధిలో వాళ్ళు గడపనటువంటి స్థితిలో ఉంటే అపవాది వారి నడుములను వంచేస్తూ ఉన్నాడేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ వ్యక్తిగత పనులతోటి నువ్వు బిజీగా ఉండొచ్చేమో, కానీ ఆ స్థితి దేనిని సూచిస్తుందో తెలుసా? నీ నడుము వంగిపోయి ఉండటానికి అదొక కారణమవుతా ఉంది. నువ్వు చూసే నీ చూపుకి నువ్వు మంచిగానే ఉండొచ్చు, కానీ దేవుని యొక్క చూపు నీ యొక్క జీవితాన్ని ఎలా ఉందో గుర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య ఆమెను చూచాడు. యేసయ్య ఆమెను చూచాడు. ఆమెను చూచినటువంటి యేసయ్య కనులే నేటి దినాన నిన్ను కూడా చూస్తూ ఉన్నాయి, నన్ను చూస్తూ ఉన్నాయి. నన్ను నిన్ను చూస్తూ ఉంటే యేసయ్యకు ఏం కనిపిస్తూ ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, నీ చూపుకి దేవుని యొక్క చూపుకి చాలా వ్యత్యాసం ఉంది. డాక్టర్ తను చూసినప్పుడు, తన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ని చూసినప్పుడు ఆమె స్థితి పూర్తిగా గుర్తించలేక రాసినటువంటి మెడిసిన్ అది వానికి స్వస్థత కలుగ చేయకుండా ఉండొచ్చేమో, కానీ స్కాన్ చేస్తారు కదా, బ్లడ్ టెస్ట్ రాస్తారు. ఎందుకంటే ఆ వ్యాధికి కారణం ఏంటి, ఆ వ్యాధికి ఎందుకు అలా ఉంది అని గుర్తించడానికి. డాక్టర్ చూపుకి స్కాన్ చేయడానికి తేడా ఉన్నట్లే నీ చూపుకి దేవుని చూపుకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మీ నామానికే మహిమ. ఎస్ లార్డ్, మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తూ ఉన్నాం. మా జీవితాలలో నాయన గమ్యము లేకుండా మేము పెడుతున్నామేమో, నడుములు వంగిపోయినటువంటి స్థితిలో మేము ఉన్నామేమో, మీ స్వరమును వినలేని స్థితిలో, మిమ్మల్ని వెంబడించలేని స్థితిలో మేము ఉన్నామేమో అయ్యా. వాటన్నిటిని బట్టి మా చూపు కాదు, కానీ మీరు మా జీవితాలను చూచినప్పుడు మేము ఈ స్థితిలో ఉన్నామని, నడుములు వంగిపోయి ఉన్నాయని మీరు గుర్తించారు గనక ఈ మాటలు మాతో మాట్లాడారు. మీరు చక్కగా నిలబడమని అంటూ ఉన్నారు. అవునయ్యా, మేము చక్కగా నిలబడేటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి నాయన. చక్కగా నిలబడేటువంటి అనుభవంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. వంగిపోయినటువంటి నడుములు మేము కలిగి ఉన్నామేమో, మా మనసు వంగిపోయి ఉన్నదేమో, మీ మాట మేము వినకుండా ఉన్నామేమో. మీరు మాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మీ మాట విననటువంటి స్థితిలో మేము ఉంటే అయ్యా మమ్మల్ని సరిచేయండి. మీ మాట వినే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, మీ మాట ప్రకారం నడిచేటువంటి పాదాలు ప్రభువా, మీ సన్నిధిలో స్తుతించేటువంటి ప్రార్థించే పెదవులు, నోరుని మాకు దయచేయండి నాయన. మిమ్మల్ని వెంబడించేటువంటి ప్రభువా మనస్సును మాకు దయచేయండి. మనస్సు అనేటువంటి నడుమును మేము కట్టుకోవాలి నాయన. అప్పుడే మేము దీవెనకరముగా దీవించబడేటువంటి స్థితిలో ఉంటాము కనుక ఆయన ఆత్మీయ జీవితంలో మేము బలహీనంగా ఉంటే బలపరిచి దీవించండి. ఈ మాటలు వింటున్నటువంటి వారందరినీ వారి నడుములను మీరు కట్టండి నాయన. వారికి మంచి నడకను దయచేయండి. కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబానికి ప్రభువా కావాల్సినటువంటి ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండండి. అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించి ఆత్మీయ జీవితంలో లోకరీతిగా మీరు దీవించండి నాయన. శరీర బలహీనతలు ఉన్నటువంటి వారందరినీ మంచి ఆరోగ్యమును దయచేసి, ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, వివాహముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. చదువుల్లో తోడుగా ఉండి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.